నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ముద్రగడ పద్మనాభంను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు. మీకు రాజకీయాల్లో ఆసక్తి ఉందా? విద్యార్థులతో అయ్యన్న చిట్ చాట్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమెరికా క్రికెటర్లు. రఘురామకృష్ణంరాజు అరాచక పాలన, టీడీపీ నేత పొత్తూరి ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీలో ఓటింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఓటింగ్ చేపడతారు. బడ్జెట్లో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది? పాఠశాల విద్యార్థులు అడిగిన ఈ ప్రశ్నలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. సరదా ప్రశ్నలతో కూడిన విద్యార్థుల జిజ్ఞాస ఆయన్ని ఆకట్టుకుంది. భావి భారత పౌరులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. మంగళవారం ఒక్కరోజే 300 మంది విద్యార్థులు అసెంబ్లీని సందర్శించి సభా కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించారు. Yes, sir. What is the important What are the important issues we are considering when you are creating the budget? Three कर्तव्य आम आदमी का कर्तव्य is common citizen. Okay. Next. Second one is आम गाँव और गरीब का कर्तव्य. It means duty towards villagers and poor. Okay, 3 items. told me. But my idea is first priority of education. Education is important. Thank you for the legislative assembly proceedings. It was a great learning experience for us. We as young citizens of Vivada School, it just gave us hope and confidence that our state is moving in the right direction. We feel proud and inspired to become responsible citizens of our state. Thank you so much once again. So want full confidence. First we have to. I was so excited when I was seeing the picture. When I grow up, also I want to just join in the government. Government. Oh, nice. God bless you. Sir, how can children like us helping building a better state? How can children like So far, you have to come in politics. You can take any decision in the office like that. First you complete your education, after that you are interested in politics. Okay, all the best. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని నివాసంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యులు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పార్టీ ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పతిపాడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబును కూడా నాయకులు భేటీ అయ్యారు. చెప్పి వారు విల్లింగ్నెస్ ని మధ్యాహ్నం తెలియజేయడంతో మళ్ళీ 3 గంటలకి కలవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఏదైతే రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి, వారిని హతమార్చాలని చెప్పి జరిగినటువంటి దాడి, వారి కుటుంబం మీద జరిగినటువంటి దాడి, వారి ఇంటి మీద జరిగినటువంటి దాడి కాబడినటువంటి వారందరూనేమో నష్టపోయి జైల్లో ఉన్నారు. దాడి చేసినటువంటి వారు, తిట్టినటువంటి వారు, ప్రేరేపించినటువంటి వారు, ఇంటి మీద దాడికి వచ్చినటువంటి వారు, వారిని హతమార్చాలని చెప్పి చూసినటువంటి వారు, ఇంటికి నిప్పు పెట్టినటువంటి వారు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజ్యాంగం. ఈరోజు ఎంత పెద్ద ఎత్తున రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగ యువత కానీ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా వారిని పట్టించుకునేటువంటి నాదుడు ప్రభుత్వంలో లేడు అనేటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు గగ్గోలు పెడతా ఉన్నా ఇవేవి కూడా వారికి పట్టట్లేదు.
కేవలం 20 మాసాల్లో పబ్లిసిటీ, మార్కెటింగు, ఈవెంట్ మేనేజ్మెంటు ఇవి మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి తప్ప రాష్ట్రంలో ఏ రంగానికి కూడా మేలు చేసినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. నిన్న మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొట్టమొదటిసారి అసలు అప్పు ఎంత తీసుకున్నారో, ఎంత ఖర్చు పెట్టారో, దేనికి ఖర్చు పెట్టారో, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏంటో కనీస అవగాహన లేనటువంటి కూర్పు ఏదైతే ఉందో నాకు తెలిసి బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైనా ఉందంటే మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. సహజంగా అప్పులు చేసినటువంటి ఏ ప్రభుత్వం అన్నా చేసినటువంటి అప్పుకి ఖర్చు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమం కోసమో, రాష్ట్ర అభివృద్ధి కోసమో, రాష్ట్రంలో అసెట్ బిల్డింగ్ కోసమో సహజంగా ప్రభుత్వాలు అప్పులు చేస్తూ ఉంటాయి. కానీ గడిచినటువంటి 20 మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే కనబడుతుంది తప్ప ఖర్చు కనబడట్లేదు. పోనీ చేసినటువంటి అప్పు ఏమైపోయిందనంటే చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కొడుక్కి తప్ప ఎవరికి తెలియదు. ఆ రోజు మేము 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని చెప్పి 3,20,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పులు చేశామని చెప్పి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చెప్తా ఉంటే అందులో మేము 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద పేదవాడికి సంక్షేమం అందించామనేటువంటిది కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 2,75,000 కోట్ల రూపాయలు పేదవాడికి పంచాం. కానీ 20 మాసాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 1 రూపాయి కూడా పేదవాడికి పంచకుండా మరి ఆ డబ్బుని ఏం చేశాడో ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. వారు చెప్తున్నటువంటి సూపర్ 6 హామీల్లో ఏ హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా, కనీసం బడ్జెట్లో కేటాయింపులు పెట్టకుండా ఈరోజు మా బడ్జెట్ దేనికి ప్రవేశపెట్టారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు రానటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలో బహుశా నాకు తెలిసి రోజుకి 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు, మరో 3 సంవత్సరాలు మరో 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు, లేదా 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తాడు. చివరికి రేపు అధికారం దిగిపోయేటువంటి సమయానికి ఆ అప్పులు కుప్పంతా తీసుకుని వచ్చి రేపు మా ప్రభుత్వం మీద పెట్టి వెళ్ళిపోతాడు. ఆయనకేమి పేదవాడికి పంచింది లేదు. వ్యవసాయ రంగం ఇబ్బంది పడతా ఉంది, వైద్య రంగం ఇబ్బంది పడతా ఉంది, విద్యారంగం ఇబ్బంది పడతా ఉంది. ఈ మధ్యకాలంలోనే గత సంవత్సర కాలంలో చూశారు యూరియా కోసం రోడ్ల మీద ఏ రకంగా రైతులు కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చిందో. విద్య ఫీజు రీయింబర్స్మెంట్ 6,000 కోట్ల రూపాయలు బకాయిలు, ఆరోగ్యశ్రీ వైద్యం 5,000 కోట్ల రూపాయలు బకాయిలు. ఇంకా డాక్టర్లు వైద్యం ఏమందిస్తారు? పేదవాడికి వైద్యం ఏమందుతుంది? పేదవాడి ప్రాణాలు ఎలా కాపాడతారు? ప్రధానమైనటువంటి రంగాలు వ్యవసాయం, విద్య, వైద్యం దేనికి కూడా సరైనటువంటి కేటాయింపులు లేకపోతే, ఇక సంక్షేమం కోసం 1 రూపాయి కేటాయించకపోతే, మహిళలకి 1,500 రూపాయలు నెల నెలా ఇస్తానని చెప్పినటువంటి మాట గాల్లో కలిసిపోతే, నిరుద్యోగ యువతకి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఆ భృతిని అలా ఎక్కడా కనబడకుండా చేసేస్తే, సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు, అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు రైతుకి పెట్టుబడి సాయం అన్నారు. ఏది ఒక్కటి చేస్తే చెప్పండి. ఆ మహిళలు అడిగితేనేమో ఏదో P4 అన్నాడు ఆయన. ఏది ఆ P4 ఎక్కడుంది? ఆ P4 అంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అసలు P4 అంటే ఏంటో? ఇవన్నీ వదిలేసి, పేదవాడికి చేయాల్సినటువంటి కార్యక్రమాలను వదిలేసి చివరి రాంబాబు గారి మీద కేసు పెడతాం, ఆయన్ని ప్రేరేపిస్తాం, ఆయన తల్లిని తిడతాం, ఆయన చెల్లిని తిడతాం, ఆయన భార్యని తిడతాం, ఆయన ఏం మాట్లాడడానికి వీల్లేదు, ఒకవేళ తిరిగి మాట్లాడితే కేసులు పెడతాం. అంత పెద్ద ఎత్తున రెచ్చగొట్టి కర్రలు పట్టుకొని వచ్చి లాఠీలు, రాళ్ళు పట్టుకొని వచ్చి ఆయన మీద దాడి చేయాలని చెప్పి చూసి ఆయన్ని బూతులు తిడుతూ ఆయన ప్రేరేపిస్తే, తిరిగి ఒక మాట అంటే మళ్ళీ తిరిగి ఆయన వచ్చి నేను ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని పొరపాటున కూడా ఆ మాట అనకుండా ఉండాల్సిందని చెప్పి రిగ్రెట్ అయిన తర్వాత కూడా మీరు దాడి చేస్తే తిరిగి మళ్ళీ జైలు ఆయనకి, దాడి చేసిన వాళ్ళకి బెయిలును. ఇది ఎక్కడ కూడా ఈ రాజ్యాంగం బహుశా దేశంలో ఎక్కడ కూడా ఉండదు.
ప్రపంచంలోనే చెప్పుకుంటాం, భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం నడవట్లేదు. కేవలం లోకేష్ రచించినటువంటి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తూ ఉంది అనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు. మీరు రేపు బిల్ గేట్స్ గారిని తీసుకొని వస్తే ఏముంది, లేకపోతే ఇంకొకరిని తీసుకొస్తే ఏముంది? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేనప్పుడు, పరిస్థితులు రాజ్యాంగం బద్ధంగా నడవనప్పుడు ఎంతమంది హేమీలు తీసుకొని వచ్చినా ఈ రాష్ట్రానికి ఒరిగేది ఏమి ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పటికన్నా మీ పద్ధతి మార్చుకోండి, మీ పరిపాలన తీరు మార్చుకోండి, మీ తాలూకా ఆలోచన విధానాన్ని మార్చుకోండి, మీ తాలూకా కక్ష సాధింపు విధానాన్ని మార్చుకోండి. పరిపాలన మీద దృష్టి పెట్టండి, పేదలకు ఇస్తాననేటువంటి సంక్షేమం మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప ఇలా దాడులు చేయడం, కొట్టడం, పెట్రోల్ బాంబులు విసరడం, ఇవన్నీ చేసి ఇదేదో రాజకీయంగా మనం ఏదో లబ్ధి పొందడం అనుకుంటే మీ అమాయకత్వం. ఆయన మొన్న జైల్లో వచ్చి తగ్గేదేలే అని చెప్పి సైగ చేసినందుకు దాని మీద అసెంబ్లీలో చర్చ. ఏం అర్థం ఉందా? దాని మీద చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉందా? సో ఇవన్నీ కూడా ఇప్పటికన్నా మీ తాలూకా ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ప్రజల సంక్షేమం పట్ల, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాల పట్ల మీ తాలూకా ఆలోచన విధానాన్ని మరచి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో పేదవాడికి మంచి చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి రావాలని చెప్పి చివరికి ఆ దేవుడితో కూడా మీరు పరాచకాలు ఆడేటువంటి పరిస్థితి వచ్చింది. తిరుమల శ్రీవారిని అమెరికా క్రికెటర్లు దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో యుఎస్ఏ జట్టులోని భారత సంతతికి చెందిన ఆటగాళ్లు మోనాంక్ పటేల్, మిలింద్ కుమార్, సౌరభ్ నేత్రావల్కర్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. తీతిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన క్రికెటర్లు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత బాగుందని కెప్టెన్ మోనాంక్ పటేల్ తెలిపారు. అందరూ టీమే. సార్ ప్లీజ్ కవరేజ్ చేసుకోండి. We had a great experience. It was our first time. We enjoyed a lot with our family members, and we'll definitely come back again. Yeah, brilliant feeling. I think great atmosphere, great energy is here, and grateful to have our family along and having this opportunity. Yeah, thank you to everybody who helped organize this for us. Third. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండిలో ఎంపీ రఘురామకృష్ణంరాజు అరాచక పాలన సాగుతుందని, ఆయన దోపిడీ దౌర్జన్యాలపై ఆధారాలు బయటపడతాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణంరాజు పాలనతో ప్రజలు నాశనం అవుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఉండి నియోజకవర్గంలో రాజకీయ వేడిని పెంచాయి. అసలు ఎటువంటి పోరాటం చేయలేదండి. ఇద్దరు దొంగలున్నారంట.
మీ బాసులతో దాకుండా నేను పోరాటం చేసి వాడి మీద అధికారంలో తీసుకొచ్చాను. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని నాకు వదిలిపెట్టింది. లవడా ఇస్తాడా నీకు అంటున్నాడు చంద్రబాబు నాయుడు. నీకు లవడా ఇస్తాడా, నీకు పదవి ఇస్తాడా, లవడా ఇస్తాడా అంటున్నాడు. ఏంటి అసలు ఏమనుకుంటున్నా తెలుగుదేశం పార్టీ? అది తెలుగుదేశం పార్టీకి నీకు సంబంధం కాబట్టి జాగ్రత్త. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఉద్యమానికి రెడీగా ఉన్నారు. దానికి నేను మా తండ్రి గారు పర్మిషన్ తీసుకుంటాను. మా తండ్రి గారు పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేస్తాను. నీ వినాశనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. పైగా నా గ్రామంలోని ప్రతి పైసా నన్ను కట్ చేసి నువ్వే 5 సంవత్సరాలు లీడని నన్ను మర్డర్ చేసి పెట్టించి 5 సంవత్సరాలు ఇచ్చేసిన మా లోకేష్ బాబు రెడ్డ బుక్కులో ఉన్న కల్లేపల్లి సతీశ్వరాజుకి ఉండి మండల ప్రధాన కార్యదర్శి ఇస్తావా? ఎలువరు మా అమ్మవారు ఎంతో పవిత్రమైన అమ్మవారు, మా 20 ఏళ్ళకు మా గ్రామ దేవత. నీ ఇష్టమైన అరాశక్తి 3 గ్రామాలకి డైరెక్టర్లు ఇచ్చేసి ఈ కల్లేపల్లి సతీశ్వరాజుని చేద్దావా? అది ఏమనుకున్నావు? కొడుకుని అడిగితే ఏమంటున్నాడు? ఈయన మహారాజు అంట, కొడుకు యువరాజు అంట. ఏమంటున్నాడు అనుకున్నారు? కొడుకు మా ఇష్టం, అది మా మనిషి. వైఎస్ఆర్లోని ఇన్ఫర్మేషన్ అంతా మాకు ఇచ్చేవాడు. ఆ కల్లేపల్లి సతీష్ శివన్ సర్వనాశం చేసేవాడు. తోరంలో పెదవాడు 100 రూపాయలు ఖర్చేవాడు పార్టీగాడు. ఏంటి అసలు ఏమనుకుంటున్నావా? మాదా నిర్మల పురస్కారం అవార్డు గ్రహీతం నేను. పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీద ఢిల్లీలోని. ప్రముఖ సినీ నటుడు అర్జున్ కుటుంబంతో కలిసి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం ఆలయ ఈవో శ్రీకాంతరావు స్వామివారి శేష వస్త్రంతో అర్జున్ను సత్కరించి ప్రసాదం అందించారు. ఆలయ పరిసరాల్లో వానరాలకు అరటి పండ్లు అందజేశారు. అనంతరం అర్జున్ మాట్లాడుతూ, ఎంతో ప్రసిద్ధి చెందిన కొండగట్టు అంజన్నను దర్శించుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, నేడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఎప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి రావడం అనేది నాకు ఒక పెద్ద విశేషం, ఎక్కడైనా సరే. అది తర్వాత కొండగట్టు ఈ ఒక క్షేత్రం గురించి చాలా విన్నాను. చాలా మహత్వపూర్ణమైన ఒక ఆంజనేయ స్వామి ఇక్కడ. సో ఇక్కడ రావడం అనేది నా భాగ్యం. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఒక సినిమా ఒకటి రిలీజ్ చేశాను, సీతా పయణం అని. సో అందువల్ల నేను హైదరాబాద్లో ఉండడం జరిగింది. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కొండగట్టుకు రావాలని. ఇదే ఒక కరెక్ట్ అయిన ఒక టైం అనుకొని ఇప్పుడు వచ్చాము. అందరికీ మంచి జరగాలి. సర్వే జన సుఖినో భవంతు. పవిత్రమైన తిరుమల లడ్డూపై రాజకీయం చేసే ప్రయోజనం పొందాలన్న టీడీపీ సర్కార్ సీఎం చంద్రబాబు కుట్ర భగ్నమైన ఇప్పటికీ గత ప్రభుత్వంపై అదే పనిగా నిందలు వేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కష్టాలు తెలిసినటువంటి నాయకుడు మీరు. చంద్రబాబు గారు కేజీ నెయ్యి చాలాసార్లు అన్నారు. 320, 321 కొన్నారు. ఇది నిజమా కాదా? దీనికి సమాధానం మీరు చెప్పాలి. కేజీ నెయ్యి ఎలా దొరుకుతుంది 320 అని మీరు ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రజల్ని ఏమనుకుంటున్నారు మీరు కొన్నారు, 20 కొన్నారు, 21 కొన్నారు. ఇంకా చాలా విషయాలు నేను చెప్తాను. అసలు తిరుమలలో వాడిన నెయ్యి కల్తీకి సంబంధించిన ఆనవాళ్లు ఎప్పుడు బయటపడ్డాయి? దీనిపై ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? ఇదంతా జరిగింది మీ టీడీపీ ప్రభుత్వంలోనే కదా. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎవరైతే గుజరాత్ నుంచి ఒక ఆయన రప్పించి దీనికి మీరు చేసినటువంటి ఒక పథక రచన ద్వారా కదా ఇదంతా బయటపడింది. అంటే ప్రజలు కల్తీ జరిగిందని ట్యాంకర్లని తిప్పి పంపి అదే ట్యాంకర్ని మళ్లీ రప్పించి కల్తీ నెయ్యిని లడ్డులో కలిపి సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేస్తే భక్తులు తెలుసుకోలేరని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ మీరు భక్తుల్ని ఎంత గాయపరుస్తున్నారు చూడండి. మండల కేంద్రమైన సబ్బవరంలో ప్రధాన మురుగునీటి పారుదల సమస్యలను పరిష్కరించేందుకు అడ్డుగా ఉన్న ఆక్రమణలు తొలగించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం పినగాడి వేపగుంట రోడ్డు, పినగాడి మొగిలిపురం రోడ్డు, సబ్బవరం ప్రధాన రహదారి, అస్కపల్లి లంకలపాలెం రోడ్లను ఆయన స్వయంగా పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్బవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సార్ కొమ్మ కాలుతో వంచండి ప్రసాద్ గారు, ఈ కొమ్మ కాలుతో వంచ. అది ఈరోజు దీర్ఘకాలికంగా ఉన్న సమస్య సబ్బవరం జంక్షన్లో హెడ్ క్వార్టర్లో ఎప్పుడు చిన్న వర్షం వచ్చినా రోడ్డు మీద నీరు పారటం, అది రోజు తరబడి ఉండి రకరకాల కంపు కొడుతూ వ్యాధులు రావటం అనేది పరిపాటిగా మారింది. మరి ఈ సంవత్సరాల కాలంలో స్థానికులందరూ కూడా చెప్తా ఉన్నా, నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. మరి ప్రభుత్వ పరంగా నేను చేయగలను, కానీ డ్రైన్ మీదకు వచ్చి రోడ్డు మీదకు ఆక్రమణలన్నీ మీరు తొలగించాలి అంటే మరి మొహమాటం అవ్వచ్చు, వాళ్ళ పరపతి చాలకపోవచ్చు, ఆ కార్యక్రమం జరగలేదు. ఈ రోజున మా పోలీసు, రెవెన్యూ, R&B 3 డిపార్ట్మెంట్లతో పరిశీలించాం. వారందరికీ ఆదేశాలు ఇచ్చాం. ఎవరైతే డ్రైన్లు మేము చేయాలనుకుంటామో ఎంత ఖరీదైనా కూడా ఎస్టిమేషన్ రెడీ చేయమని చెప్పి R&Bకి చెప్పాం. అడ్డొచ్చిన రోడ్డు మీదకి వచ్చిన షాపులు తొలగించే బాధ్యత పోలీసు, రెవెన్యూ తీసుకోమని చెప్పాం. వారం రోజుల్లో ఈ కార్యక్రమం వాళ్ళు చేయమని ఆదేశాలు ఇచ్చాం. నేను రేపటి నుంచి అసెంబ్లీ ఉంటుంది కాబట్టి 4 రోజుల్లో వీళ్ళు ఎస్టిమేషన్ పంపిస్తే నా పరపతి అంతా వాడి ముఖ్యమంత్రి గారితో, R&B మంత్రితో మాట్లాడి శాంక్షన్ తీసుకొచ్చే బాధ్యత నాది అని కూడా చెప్పడం జరిగింది. ఇది దీర్ఘకాలికంగా ఉన్న సమస్య. కొన్ని సందర్భాల్లో వర్షాలు పడిన తర్వాత ఈ రోడ్డు రావాలంటే నాకు కూడా ఇబ్బంది అనిపిస్తూ ఉంది. ప్రజలేమో నాయకులు పట్టించుకోలేదనుకుంటారు. మరి ప్రజలు, షాపులు వాళ్ళు సహకరించాలి. స్థానికులు సహకరించకపోతే నాయకులు చేసేది ఏముంటుందో ఒకసారి ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంతవరకు మీకు చాలా టైం ఇచ్చాం. ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎవరు ఏమనుకున్నా ఆక్రమణ అంతా కూడా కొట్టివేయటం జరుగుద్ది. స్వచ్ఛందంగా మీరు తీసుకుని వెనక జరిగితే ఆ స్ట్రెచ్చర్ మీకు మిగులుతుంది. ప్రభుత్వం కొట్టివేత మొదలెడితే అది మిషన్ ఆగదు. దయచేసి స్థానికులకి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా, మాకు సహకరించండి. మీ ప్రాంత అభివృద్ధికి
మీరు కూడా తోడ్పాటునివ్వండి అని చెప్పి కోరుతాం. సార్ వాట్ అబౌట్ అసగపల్లి లంకిరిపాలెం రోడ్డు? అసగపల్లి రంకిలపాలెం కూడా ఇప్పుడు వెళ్తా ఉన్నామండి. నిన్న కూడా అసెంబ్లీ నుంచి బై రోడ్డు వచ్చినప్పుడు చూసుకొచ్చాను. ఇప్పుడు అధికారులను కూడా రమ్మన్నాను. 80% కంప్లీట్ అయింది. 2 కోట్లు ప్యాచ్ వర్క్ ఇచ్చాం. ఇంకా నాకు అయితే సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇంకా 20-30% బాగోలేదు. ఇప్పుడు అవి కూడా ఈ వర్క్లో కంప్లీట్ చేస్తారా లేకపోతే ఎడిషనల్గా ఎస్టిమేషన్ ఇస్తారా, దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నాది. దానికోసం విజిట్ పెట్టుకున్నది కూడా. రేపటి నుంచి అసెంబ్లీ ఉంది కాబట్టి ప్రజలకు అవసరమైన పెనగాడి వేపకొండ రోడ్డు కానీ, సబ్బవరం హెడ్ క్వార్టర్ కానీ, అసగపల్లి రోడ్డు కానీ, అలాగే ఏదైతే పెనగాడి నుంచి మొగలపురం గుల్లేపల్లి రోడ్డు కానీ ఇవన్నీ ప్రయారిటీలో తీసుకున్నాం. అన్నీ కూడా త్వరితగతిన ఈ నెలలో అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని వచ్చే బాధ్యత నాదని కూడా మీకు మాట్లాడుతున్నాను. ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ ఆధ్వర్యంలో కాళ్లు లేని దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను దానవాయుపేట ఆర్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సొసైటీ అధ్యక్షులు డాక్టర్ కె రవీంద్రనాథ్, నిర్వాహకులు కె స్వాతి చేతుల మీదుగా ఆధ్వర్యంలో అందజేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ కార్యక్రమం కండక్ట్ చేసింది అంటే ఇలా దివ్యాంగులకి మనం ఈ జైపూర్ లెట్స్ ఇస్తుంది అయితే మా హాస్పిటల్ తరఫున ఇస్తున్నాం. మొట్టమొదటి హాస్పిటల్ ఇది. దానికి చాలా చాలా గర్వంగా ఆనందంగా కూడా ఉంది. 1-2 ఇచ్చి లేకపోతే వీల్ చైర్స్ అనే కాదు, మేము ట్రైసైకిల్స్ ఇచ్చాము. ట్రైసైకిల్స్ తో పాటు ఇక్కడ పేషెంట్స్ కి ఎవరైనా వస్తే కొంచెం అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసి వెళ్ళిన వాళ్ళు ఉంటారు చాలా మంది, అలాంటి వాళ్ళకి కూడా ట్రైసైకిల్స్ ఇచ్చాం. తర్వాత మన బల్లా శ్రీనివాసరావు గారు కూడా చాలా మంది రికమెండ్ చేస్తూ ఉంటారు. ఆయన తరపున వచ్చిన వాళ్ళకి ట్రైసైకిల్స్ ఇచ్చాం. ఇలాగా ఎన్నో కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలనే కాదు, ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ తరపున గిరిజన గ్రామాలకు కూడా వెళ్లి చేసే ప్రతి ఒక్క కార్యక్రమాలకు కూడా ఈ ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీకి స్పాన్సర్, కాంట్రిబ్యూటర్, అది మెయిన్ పిల్లర్ ఎవరు అంటే మన డాక్టర్ గారు, డాక్టర్ రవీంద్రనాథ్ గారేనండి. ఆయన చేతుల మీదుగా ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇది 122వ సేవా కార్యక్రమం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముద్రగడ పద్మనాభంను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు. మీకు రాజకీయాల్లో ఆసక్తి ఉందా? విద్యార్థులతో అయ్యన్న చిట్ చాట్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమెరికా క్రికెటర్లు. రఘురామకృష్ణంరాజు అరాచక పాలన, టీడీపీ నేత పొత్తూరి ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.